హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సంగీతంలో గీతము అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా గీతం యొక్క సారాంశం. ధాతువు మాతువు రెండు కలయికని మనము గీతము అంటాం. అసలు ధాతువు అంటే ఏంటి? స్వరము. స్వరభాగాన్ని మనము ధాతువు అంటాం. మాతువు సాహిత్య భాగాన్ని మనము మాతువు అంటాం. స్వర సాహిత్యముల సంయోగమే ఈ గీతము అని చెప్పబడుతుంది. గీతమును పాట అని కూడా అంటాము. ఇది సంగీతమునందు ఒక ప్రత్యేకమైన రచన అని చెప్పబడుతుంది. పల్లవి, అనుపల్లవి, చరణములు లేని సంగీత రచన ఇవేమీ ఉండవు. ఇందులో చాలా సింపుల్గా ఉంటుంది. ఈ గీతాల్లో లయ సమానముగా నడుస్తూ ఉంటుంది. కష్టమైన పదములు కానీ సంగతులు కానీ ఉండవు. అంటే ఎంత ఈజీగా ఉంటుంది చూడండి గీతం మనకు. విద్యార్థులు ముందుగా సరళీ స్వరాలని నేర్చుకుంటారు, తర్వాత జంట స్వరములను, తర్వాత దాటు స్వరములను, తర్వాత హెచ్చు తగ్గు స్వరములను నేర్చుకున్న తర్వాత ఈ గీతములకి వెళ్తారు. ఇది 15వ మేళకర్తయగు మాయామాళవ గౌళ రాగమునందు అభ్యసిస్తారు. గీతముల నుండే అనేక రాగములు ఏర్పడ్డాయి. సంపూర్ణ షాడవ, ఔడవ, భాషాంగ మరియు ఘనరాగములు పరిచయం అయ్యాయి. ఈ గీతముల నుండే విద్యార్థులు నేర్చుకుంటారు. ఇవన్నీ సంపూర్ణ రాగం, షాడవ రాగం, ఔడవ రాగం, భాషాంగ రాగం, ఘనరాగాలు, ఇవన్నీ రాగాలండి. ఈ గీతాల తర్వాత ఇవి నేర్చుకుంటాం మనము. ధాతు ప్రతి స్వరములకు మాతు ఒక్కొక్క సాహిత్యాక్షరము సాధారణముగా ఉంటుంది. అంటే ప్రతి స్వరానికి ఒక సాహిత్య అక్షరం ఉంటుందన్నమాట. సాహిత్యము దైవ సూత్రములను సంబంధించి ఉంటుంది. గొప్ప వ్యక్తుల గురించి లేక గురువుల గురించి రచింపబడినవి గీతములు చాలా తక్కువ. గీతములు రెండు రకాలు. ఒకటి సాధారణ గీతము, రెండవది లక్షణ గీతము. సాధారణ గీతం ఎలా ఉంటుందంటే దీనిని మనము సామాన్య గీతమని కూడా అంటాము, లేకపోతే లక్ష్య గీతమని కూడా అంటాము, మరి సంచారి గీతములని కూడా అంటాము. ఒక క్రియకు ఒక అక్షర కాలముగా ఉంటుంది ఈ సాధారణ గీతం. గీతమునందు చెప్పబడినవన్నీ ఇది కలిగి ఉంటుంది. అంటే గీతంలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా ఈ సాధారణ గీతంలో ఉంటాయి అని అర్థం. ఈ గీతాలు కూడా మళ్ళీ మనకు 3 రకాలుగా చెప్పబడ్డాయి. సాధారణ గీతాలు 3 రకాలు. ఒకటి పిల్లారి గీతము, ఘనరాగ గీతము, రాగమాలిక గీతములు అని 3 రకాలు. ముందుగా పిల్లారి గీతంలో చూద్దాం. శ్రీ మహావిష్ణువు, మహేశ్వరుడు, విఘ్నేశ్వరుడు మొదలకు దైవతముల గురించి స్తుతిస్తూ రాయబడినవి మనకు ఈ పిల్లారి గీతములు అని చెప్పబడతాయి. మనం నేర్చుకున్నవి ఏమన్నా ఉన్నాయంటే శ్రీగణనాథ, కమలజాదల, వరవీణ. ఈ గీతాలన్నీ మనకు పిల్లారి గీతాలు. ఇవన్నీ మనము ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకుంటాము. రెండవది ఘనరాగ గీతము. ఇవి మళ్ళీ 5 రకాలుగా చెప్పబడ్డాయి. నాట, గౌళ, అరభి, శ్రీ, వరాలి అని ఈ ఘనరాగాలు 5 రకాలు. దీన్నే మనము పంచకములు అని కూడా పిలుస్తాము. ఇప్పుడు ఈ ఘనరాగ గీతంలోకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. నాటలో పాడేది అమరికవలి, గౌళాలో పాడేది సకల సురాసుర, అరబిలో పాడేది రేరే శ్రీరామచంద్ర, శ్రీరాగంలో పాడేది మీనాక్షి జయ మీనాక్షి, వరాలిలో పాడేది వందే మాధవ. నెక్స్ట్ 3వది రాగమాలిక గీతములు.
వివిధ రాగాలతో రచింపబడినవే మనకు రాగమాలిక గీతములు అని చెప్తాము. అంటే ఒకే గీతంలో రకరకాలుగా రాగాలని మారుస్తూ పాడుతామన్నమాట. నెక్స్ట్ రెండవది లక్షణ గీతములు. రాగం యొక్క సంపూర్ణ లక్షణములు సాహిత్యమునందు ఇమిడి రచింపబడి ఉంటాయి. ధాతువు అంటే స్వరభాగం, మాతువు సాహిత్యము, తాళము లక్ష్య గీతము వలె లక్షణ గీతము ఉండును. దైవ సూత్రములతో కూడిన సాహిత్యమే ఉండును. ఇక్కడ కంప్లీట్ దైవ సూత్రంతోనే ఉంటుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఈ లక్షణ గీతములు 2 రకాలుగా చెప్పబడ్డాయి. ఒకటి మేళరాగ లక్షణ గీతములు, రెండవది రాగాంగ లక్షణ గీతములు. ఇది రాసింది గోవిందాచార్యులు చెప్పారు. నెక్స్ట్ రాగాంగ లక్షణ గీతములు వెంకటమఖి చెప్పారు. రాగాంగ లక్షణ గీతములు మళ్ళీ 3 ఖండములుగా విభజించారు. సూత్రఖండము, ఉపాంగ ఖండము, భాషాంగ ఖండము అని 3 ఖండాలుగా విభజించారు. లక్షణ గీతములు మంచి పాండిత్యము గల రచనలు. పైడాల గురుమూర్తి శాస్త్రి గారు వాగ్గేయకారులు 1000 గీతములు పైగానే రచించారు అని తెలుస్తుంది. అందుకే 1000 గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి గారు అని ఈయనకి బిరుదు. పేరుకి ముందుగా 1000 గీతాల అన్న ఒక బిరుదు ఈయనకి పెట్టారు. విద్యార్థులు ప్రారంభ దశలో నేర్చుకునే పిల్లారి గీతములు వ్రాశారు ఈయన. ప్రముఖ లక్షణ గీత వాగ్గేయకారుల గురించి తెలుసుకుందాం. గోవింద దక్షితులు, వెంకటమఖి, గోవిందాచార్యులు, రామామాత్యుడు, పురందరదాసు గారు. ఇక గీతాల గురించి తెలుసుకున్నాం. గీతాలు ఎన్ని రకాలో తెలుసుకున్నాం. అవి ఎన్ని రకాలుగా విభజింపబడ్డాయో తెలుసుకున్నాం. నెక్స్ట్ స్వరపల్లవి గురించి తెలుసుకుందాం. స్వరపల్లవి లేదా జతిస్వరములు. జతిస్వరము స్వరపల్లవి పేర్కొనినను ఒక్కటే, 2 ఒకటే. అనేక విధములుగా ప్రసార క్రమములను ప్రదర్శించుటకై పల్లవి, అనుపల్లవి చరణములతో పలుమార్లు పాడుటచే స్వరపల్లవి అని పేరు వచ్చింది. ఇందులో సంగీతము జీవము కలది, మంచి ఆకర్షణీయముగా ఉండును. వినాలి అనిపించేలాగా ఉంటుందండి స్వరపల్లవి. మంచి స్వరముతో ఉంటుంది. ఇందు తక్కిట్ట తధీంగిన్నత వంటి జతులు ప్రారంభమునందు ఉండును. అలా ఉండటం వల్ల దీన్ని మనము జతి స్వరము అని పేరు. సాధారణ గీతము తరువాత విద్యార్థులు వీటిని నేర్చుకుంటారు. ఇది నృత్య ప్రదర్శనల్లో ఒక ముఖ్యమైన అంశము. సంగీతంలోనే కాదండి, ఇది డ్యాన్స్లో కూడా చాలా మంచి అంశము. జతిస్వరమునందు సాధారణముగా సాహిత్యము ఉండదు. చాలా వరకు జతిస్వరాల్లో సాహిత్యాలు ఉండవండి. పల్లవి, అనుపల్లవి చరణములు మాత్రమే ఉంటాయి. నృత్య విద్యార్థులు దీనిని తప్పక అభ్యసిస్తారు. మనం ఆల్రెడీ అందరం నేర్చుకున్నవి. జతిస్వరం అందరికీ వచ్చింది. దీని నడక మధ్య కాలంలో ఉండును. అటు హైగా కాకుండా ఇటు లోగా కాకుండా మీడియం స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. చరణములు వేరు వేరు ధాతువులలో ఉండును. ప్రతి చరణం కూడా వేరు వేరు స్వరంతో ఉంటుందండి. జతిస్వరములో పల్లవి చరణములే ఉండును. జతిస్వరము రచించిన ప్రముఖుల కొన్ని పేర్లు తెలుసుకుందాం. పొన్నయ్య పిల్లె, వడ్డివేలు పిల్లె, శివానంద పిల్లె. వీళ్ళు జతిస్వరములో మంచి ప్రముఖులు అని చెప్పచ్చు. అర్థమైంది కదండి.
ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.